ఆ మాత్రం ప్లాన్స్ మాకు ఉంటాయిలేమ్మా. ఓ అందరూ చెప్పే మాట ఇది. గ్రీన్కి వచ్చేసింది, మళ్ళీ మారుతుంది. గ్రీన్లోకి వచ్చేసింది. హలో కాకా, ఎవరు మీరు? నేనెవరో మీకు తెలియదా? నేను మీ అంతరాత్మను. అంతరాత్మ? ఎందుకు వచ్చారు? మీరు ధనానికి వెళ్తున్నారుగా, కొన్ని విషయాలు తెలియజేద్దామని. ఆ మాత్రం ప్లాన్స్ మాకు ఉంటాయిలేమ్మా. ఓ అందరూ చెప్పే మాట ఇది. వెళ్ళొచ్చాక అరే రే ఇది మిస్ అయ్యామే అని అనుకుంటున్నారు. అందుకే ముందుగానే కొన్ని విషయాలు మీకు గుర్తు చేద్దామని. కాకా చెప్పు, వింటా. చెప్తాను కానీ స్టెప్ బై స్టెప్ అన్నీ వినాలి. సరే. స్కిప్ చేసి వింటే మాత్రం మీరు అన్నీ మర్చిపోతారు. సరే. కొత్త ప్రదేశం గురించి తెలుసుకోవడము నాకు ఇంట్రెస్టే. చెప్పండి మీకు తెలిసింది ఏదో అయితే వినండి, చెప్తాను. ధనాంగ్ నైట్ లైఫ్ ఉత్సాహభరితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తీపి జ్ఞాపకం మిగులుస్తుంది. ధనాంగ్ను గతంలో టునైన్ అని పిలిచేవాళ్ళు. ఇది వియత్నాం దేశంలోని ముఖ్యమైన ఒక నగరం. ఇది తూర్పు సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మితమై ఏర్పాటైన పట్టణం. దీనికి ప్రధాన నౌకాశ్రయం ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయం ఈ ప్రాంతంలో ఉంది. ఇది అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మితమై ఉంది. అంతేకాదు ఇక్కడ సుందరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు, గుహలు, తీర ప్రాంతాలు, సముద్ర బీచ్లు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కాక నాంగ్లో యూనిక్ టూర్ గురించి చెప్పు. లోకల్ టూర్స్ ఏమున్నాయి? ఓకే. దనాంగ్లో డ్రాగన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ డ్రాగన్ బ్రిడ్జ్ పై ప్రతి శుక్ర, శని, ఆదివారం ఫైర్ షో నిర్వహిస్తారు. అరే కాక, దనాంగ్లో ఈ డ్రాగన్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది చెప్పరాదే? సరే చెప్తానండి. దనాంగ్ పట్టణం మధ్యలోంచి హ్యాండ్ రివర్ ఉంటుంది. అంటే మనకు ఉదాహరణకు హైదరాబాద్ పట్టణంలో మూసీ నది సిటీ మధ్యలోంచి ఎలా వెళ్తుందో దనాంగ్ పట్టణం మధ్య నుంచి కూడా ఈ హ్యాండ్ రివర్ అనేది వెళ్తుంటుంది. హ్యాండ్ రివర్కు అటువైపు ఇటువైపు ఉన్న రెండు ప్రాంతాలను కలుపుతూ ఒక బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు 666 మీటర్లు. ఈ బ్రిడ్జిని వాహనదారులకు అనుకూలంగాను, పాదచారులకు అనుకూలంగాను నిర్మించారు. ఈ బ్రిడ్జికి పర్యాటక రంగులు అద్దుతూ బ్రిడ్జి పొడవున ఒక డ్రాగన్ని నిర్మించారు. ఓకే కాక, దీని ప్రత్యేకత ఏంది? వస్తున్నా అన్నీ చెప్తాను, ఉండు మిత్రమా. హ్యాండ్ రివర్పై ఏర్పాటు చేసిన ఈ డ్రాగన్ బ్రిడ్జి అత్యంత సాంకేతికతతో రూపొందించారు. ఇది డ్రాగన్ నోటి నుంచి అగ్నికీలలు చిమ్ముతుంది. 3 విడతలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో విడతలో 9 సార్లు నోటి నుంచి అగ్నికీలను చిమ్ముతుంది. అగ్నిని ఇట్లా గాల్లోకి వదులుతుంది అన్నట్టు. అలా 9 సార్లు ఒక్కో విడతలో, అంటే మొత్తం 3 విడతలు ఇచ్చేపటికి 27 సార్లు అగ్నికీలలు ఇట్లాగా వచ్చేసేస్తాయి. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని కాస్త చల్లబరిచేందుకు వాటర్ని చిమ్ముతుంది. ఒక అర నిమిషం పాటు వాటర్ని చిమ్ముతుంది. అలా మొత్తము ఈ ప్రదర్శన 15 నిమిషాల పాటు ఉంటుంది. వీకెండ్ డేస్లో మాత్రమే ఉంటుంది. వీకెండ్ డేస్లో శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో ఈ ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం వేళ 7 గంటల తర్వాత వెళ్తే మనకు అక్కడ ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శన మొత్తం 15 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ ప్రదర్శన చూసేందుకే దేశ విదేశాల నుంచి కూడా ఈ వీకెండ్ని సెలెక్ట్ చేసుకుంటారు. వీకెండ్ ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేందుకే ప్లాన్ చేసుకొని వస్తారు. అంతేకాదు, మీరు ఎప్పుడైనా దనాంగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ టూర్ ప్లాన్లో వీకెండ్ ఉండేట్టుగానే చూసుకోండి. అంతేకాదండి, ఈ డ్రాగన్ రంగులు మారుతుంది. ఇది ఊసరవిల్లి మాదిరిగా రంగులు మారుతుంది. ఇది అర నిమిషంకోసారి ఒక్కో రంగు నుంచి ఒక్కో రంగుకు మారిపోతుంది. మనం మొత్తం నైట్ అంతా ప్రదర్శన ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వచ్చే పర్యాటకులకు ఆనందం కలిగించేందుకు చుట్టూ ఒక పార్కును కూడా నిర్మించారు. ఈ పార్కులో కూడా ఉండి కూడా కాస్త సేదవచ్చు. అంతేనా? ఇంకా చాలానే ఉన్నాయి. స్ట్రీట్ ఏరియా, నైట్ స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది.
ఇది హ్యాండ్ రేవల్ పక్కగానే ఏర్పాటైన మార్కెట్ ఇది. ఈక్వల్ ఫుడ్, తర్వాత లోకల్ ఐటమ్స్ విక్రయాలు, ఉత్పత్తులు, ఇవి రకరకాల ఏర్పాట్లు ఉంటాయి. పిల్లలకు ఆడుకునేందుకు కూడా చాలా రకాల ఆట వస్తువులు కూడా ఉంటాయి. ఈ సాయంత్రం వేళ నైట్ అంతా మనకు పడవ ప్రయాణం చేయండి. సాయంత్రం వేళ కానీ మార్నింగ్ ఉదయం పూట కానీ పడవ ప్రయాణం చేస్తూ నగర అందాలను తిలకిస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇది. వీటితో పాటు ఈ హ్యాండ్వేర్ పక్కగానే మనకు మరికొద్ది పరిసర ప్రాంతాల్లోనే ఒక స్కై 36 బార్ అనేది ఒకటి ఉంటుంది. ఇది 35, 36, 37 అంతస్తుల్లో 35, 36, 37 ఈ ఫ్లోర్స్లో ఓపెన్ టాప్ రూఫ్ అండ్ బార్ పెద్ద రెస్టారెంట్ ఉంటుంది. ఈ ఓపెన్ టాప్ ఉండడం వల్ల సాయంత్రం పూట కూర్చుంటే మనకు నగరందాలను తిలకిస్తూ లిక్కర్ను, కూల్ డ్రింక్స్ను మనకు కావాల్సింది అదే ఆస్వాదిస్తూ మనకు ఫుడ్ తింటూ నగరందాలను వీక్షించవచ్చు. ఫ్యామిలీతోనూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. 35 అంతస్తు అంటే మొత్తం నగరం అంతా చుట్టుపక్కల మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఈ రూఫ్ టాప్ బార్లో ఇంకోటి ప్రత్యక్ష సంగీతాన్ని ఆస్వాదిస్తూ కూడా మనం నగరంతా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ బార్ అనేది ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో మనము నగరాందాలను ఎంజాయ్ చేస్తూ మంచి ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా రెడ్ స్కై బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ నగరాందాలను తిలకిస్తూ ఇంటర్నేషనల్ వంటకాలు, అంతర్జాతీయ స్థాయి వంటకాలన్నీ ఇక్కడ ఉంటాయి. వాటిని తింటూ ఎంజాయ్ చేయొచ్చు, నగరాందాలను కూడా తిలకించవచ్చు. వీటితో పాటు ఒక స్ట్రీట్ ఉంటుంది, బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ స్ట్రీట్ మొత్తం మనకు బార్ అండ్ రెస్టారెంట్తో నిండి ఉంటుంది. క్లబ్బులు కూడా ఉంటాయి. ఈ నైట్ చాలా మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎంజాయ్ చేసుకోవచ్చు. యూత్ అంతా ఇక్కడ చాలా మటుకు వస్తుంటారు. వీళ్ళంతా ఎంజాయ్ చేయడానికి చక్కని ప్రదేశంగా ఉంటుంది. వీటితో పాటు ఇంకా డే టైంలో కూడా డే టూర్లు చాలా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతం పోటీ బీచ్లు తిరగడము, తర్వాత లాంగ్ స్కై రైడ్, చాలా అత్యంత పొడవున్న లాంగ్ స్కై రైడ్ను కూడా చేయొచ్చు. గోల్డెన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఫ్యాంటసీ విలేజ్ టూర్ కూడా ఉంటుంది. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అబ్బో, చాలా విషయాలు చెప్పారు. మనమంతే చూసామంటే కాల్చి వచ్చే రకం కదా. ఓకే కాక, చాలా విషయాలు చెప్పారు. ఓకే, మరొక విషయం ఫ్రెండ్స్, మీరు ఛానల్ తొలిసారిగా చూస్తున్నట్లయితే సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీటిని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మరో విషయం, నా యాక్షన్ కూడా నచ్చినట్టయితే నాకు లైక్ కొట్టండి, నా పేరు మీద లైక్ కొట్టండి. అరే కాకా, నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరు చెప్తున్నారేంటి? ఈ ఒక్కటనే నన్ను చెప్పాలి. సరే కానీ హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కామెంట్స్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, రైట్. సరదాగా గడపడానికి ఈ చిన్న మినీ వ్యాన్ తీసుకున్నాం. Say hi. Hello. The Tokyo restaurant is expensive. Very expensive. Okay. VIP view beach. Korean island view. Vietnam the island seafood. No, they tell seafood, but they fry prawn, snakes. Yeah. Huh? Seafood Is it correct? Right. Is it correct? Right. This is the Man Thai beach. Okay. My name Vietnamese Man Thai. ఇది మంథాయ్ బీచ్ అంటారు. ఇక్కడ ఉన్నది దనాంగ్లో ఉన్న మంథాయ్ బీచ్. వెనక చూసింది మనం బీకే బీచ్, ఇక్కడ చూసేది మంథాయ్ బీచ్. మీరు అక్కడ కనిపిస్తుంది ఆ స్టాచ్యూలో మీకు కనిపించేది అక్కడ Linh Nhân Temple, Đà Nẵng Inter, yes.
ఇక్కడ లింగం టెంపుల్ అట, చాలా మంది ఇక్కడ లింగం టెంపుల్ కూడా విజిట్ చేస్తుంటారు. బాగా వస్తారట. నైట్లో బంద్ అయిపోతుంది, అది సాయంత్రం 6 గంటలకే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ రివర్కి వెళ్తున్నాము. చూడొచ్చు, ఇది డ్రాగన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీదకి ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కుతారు. ఎక్కి ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా చూస్తారు. ఈ నైట్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి అందంగా ఫోటోలు దిగుతూ జ్ఞాపకాలను మధ్యలో దాచుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది రివర్, హ్యాండ్ రివర్ అంటారు. ఈ హ్యాండ్ రివర్ పైన ఈ బ్రిడ్జ్ నిర్మించారు. చూడండి, ఇప్పుడు కలర్ మొత్తం మారిపోయింది, బ్లూ కలర్లోకి వచ్చేసేసి ఇప్పుడు గ్రీన్ కలర్లోకి మారుతుంది. చూడండి, గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. సందర్శకులు మళ్ళీ ఇంకో కలర్ డార్క్ గ్రీన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, రెడ్ కలర్లోకి వచ్చేసేసింది. చూడండి మీరు ఎట్లా మారుతుంది, అది చూడండి కలర్ మారుతూ వెళ్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.